నా సైన్య విషయంలో కానీ నేను ఎట్లు ప్రతిక్రియ చేయాలో అలాంటి ప్రతిక్రియను నేను చేయగలనయ్యా. కపట యుద్ధం చేయగలిగినటువంటి రాక్షసుల విషయంలో రాముడు కానీ నా సైన్యం కానీ నేను కానీ ఎట్లా ప్రతిక్రియ చేయవలసి ఉంటుందో ఆజ్ఞాపించవయ్యా మహర్షి. ఆ రాక్షసుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా యుద్ధం చేయాలి మీరు ఆజ్ఞాపించండి నన్ను అని విశ్వామిత్ర మహర్షిని దశరథుడు రాముణ్ణి పంపించడం కోసం అంగీకరింపక ఇవన్నీ చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు విశ్వామిత్ర మహర్షికి. సర్వం మే శంశ భగవన్ కథం తేషాం మయారణి స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోభ్యభాషత. మహర్షి, మహానుభావ విశ్వామిత్ర మహర్షి, ఆ రాక్షసులతో యుద్ధంలోనే ఎందుకు పోరాడాలి, యుద్ధంతోనే ఎందుకు పోరాడాలి అని అనుకుంటున్నాం, యుద్ధంలోనే వాళ్ళని గెలవాలా? ఆ విషయాలన్నీ మాకు చెప్పవయ్యా. రాక్షసుల పరాక్రమం ఎట్టుదా నాకు చెప్పు. రాక్షసుల పరాక్రమం చేత గర్విస్తూ ఉంటారు కదా వాళ్ళ శక్తిని చూసుకొని. కనుక ఆ శక్తి ఏమిటో మాకు తెలియచేయవయ్యా మహర్షి అని దశరథ మహారాజు విశ్వామిత్రుడిని పదే పదే వినయపూర్వకంగా భయపడుతూ రాముణ్ణి పంపించడం కోసం అంగీకరించక అడుగుతూ ఉంటాడు. పౌలస్య వంశ ప్రభవో రావణో నామ రాక్షసః స బ్రహ్మణా దత్తవరస్త్రైలోక్యం బాధతే భృశం మహాబలో మహావీర్యో రాక్షసైర్బహుభిర్వృతః. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉన్నాడు, అసలు రాక్షసులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ శక్తి ఏమిటి అని. పౌలస్య వంశంలో జన్మించినటువంటి రావణుడు ఉన్నాడే, రావణుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడయ్యా మహారాజా. చాలా బలవంతుడు, మహావీర్యవంతుడు, బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొందాడు ఆ రావణుడు. చాలామంది రాక్షసులతో కలిసి 3 లోకాల్ని బాగా పీడిస్తున్నాడయ్యా ఆ రావణుడు. శ్రూయతే మహావీర్యో రావణో రాక్షసాధిపః సాక్షాద్వైశ్రవణద్భ్రాత పుత్రో విశ్రవసో మునేః. మహారాజా, ఆ రాక్షస రాజు రావణుడు విశ్రవసువు యొక్క విశ్రవసుడు అనే ముని యొక్క పౌత్రుడు, సాక్షాత్తు కుబేరుడికి సోదరుడు. అంతేకాదు గొప్ప